యంగ్ జనరేషన్ తో పోటీ పడాలంటే మనం కూడా స్పీడ్ పెంచాల్సిందే అని ఫిక్స్ అయ్యారు సీనియర్స్. అందుకే ఓ సినిమా పూర్తయిన వెంటనే మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు సీనియర్స్. ప్రెజెంట్ థియేటర్లలో సందడి చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు షార్ట్ గ్యాప్ లోనే మళ్లీ కెమెరా ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ చేస్తున్నట్లుగా ప్రకటించిన చిరు ఈ నెల 25నే ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తున్నారు. ప్రెజెంట్ జైలర్ 2 వర్క్ లో బిజీగా ఉన్న తలైవా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమాను ఏప్రిల్లోనే స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ఇండియన్ 2 రిలీజ్ కి ముందే థగ్ లైఫ్ మూవీని స్టార్ట్ చేశారు. థగ్ లైఫ్ డిజాస్టర్ అయినా షార్ట్ గ్యాప్ లోనే అన్బు అరివు దర్శకత్వంలో మరో యాక్షన్ మూవీని పట్టాలెక్కించారు. ఈ విషయంలో మలయాళ స్టార్స్ అందరికంటే ముందున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. మినిమం 1/2 డజన్ సినిమాలు సెట్స్ మీదుండేలా చూసుకుంటున్నారు. సీనియర్స్ జోరు చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.